హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాబీ వ్లాగ్స్. మన రెసిపీస్ చూసారు కదా. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఏంటంటే కొబ్బరి అన్నం అనమాట. అది ఎట్లా చేయాలో చూపిస్తా. మా మమ్మీ 2-3 సార్లు చేస్తుంటే నేను కూడా చూసిన. సో ఇప్పుడు నేను చేస్తే మీకు ఎట్లా వస్తుందో మీరు కూడా చూడండి, మీరు కూడా ట్రై చేయండి రెసిపీ. చలో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఈ రెసిపీకి ఏమేమి కావాలో చెప్తాను. ఇవి సాబుత్ గరం మసాలా అనమాట. సాజీరా, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా అవి, ప్లస్ గ్రీన్ మిర్చి కట్ చేసుకొని మనము పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే రైస్ అనమాట. నేనైతే 2.5 గ్లాసెస్ పోసుకొని ముందుగా నానబెట్టుకున్నా. ఇవేమో కొబ్బరి పాలు అనమాట. కొబ్బరి మనం మిక్సీలో వేసేసి ప్రాసెస్ చెప్తే ఎట్లా చేయాలో. ఇవేమో మన కొత్తిమీర ప్లస్ పుదీనా కట్ చేసి వాష్ చేసుకొని పెట్టుకున్నా. ఇవేమో ఆనియన్స్, కొద్దిగా ఎక్కువేమో అవసరం లేదు. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి మనం తీసుకున్న ఇవి గరం మసాలా ఇవి ఏమైతే ఉన్నాయో అవి వేసేసుకుందాము. కొద్దిగా వేగినాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేయండి. అవి వేపాలన్నమాట. అట్లా కచ్చిగా ఉంచకుండా వేపాలి. వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము ఒక 30 సెకండ్స్ అట్లా. నెక్స్ట్ మనం పుదీనా అండ్ మన ఇది ఉంది కదా ధనియా, అది కూడా వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం అందులో. అది కూడా మంచి రోస్ట్ చేసుకోండి. మంచి రోస్ట్ అయినాక మనము 2 గ్లాసులు మనం బియ్యం పోసినాం కాబట్టి 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ గ్లాస్ పరంగా మనము నేనైతే పెద్ద స్పూన్ తీసుకొని వేసిన. అది కూడా మంచి ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోండి. మంచి ఫ్రై అయ్యి మీకు మంచి ఎసెన్స్ వస్తుంది. ఇప్పుడు మనము 1 గ్లాస్ వాటర్ పోసేసుకుందాం. ముందు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ నేను మీకు చెప్పాను కదా 2.5 నేను పోసుకున్నా అని. సో ఇప్పుడు నేను మళ్ళీ 2 గ్లాసులు కొబ్బరి పాలు పోస్తున్నాను అందులో. ఫస్ట్ 1 గ్లాస్ అయిపోయింది. 2 గ్లాసులు కొబ్బరి పాలు ప్లస్ ఇంకా నేను 2 గ్లాసెస్ పోసేస్తా. టోటల్ 5 గ్లాసెస్ అనమాట. అంటే మనం ఎంతైతే రైస్ పోస్తామో దానికి డబల్ మనం క్వాంటిటీ పోయాలన్నమాట. సో ఇది వాటర్ బాయిల్ అయినాక మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. వాటర్ ఇట్లా బాయిల్ అయిపోతాయి, కలుపుకోండి. కలిసినాక మనం రైస్ వేసుకుందాం. చెప్పాను కదా 2.5 గ్లాసెస్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. మనం రైస్ ఎంతైతే పోసామో రైస్ కుక్ చేయడానికి మెజర్మెంట్ అదే అనమాట, 1:2 రేషియో అన్నట్టు. సో రైస్ వేసుకొని కలుపుకోండి మంచిగా, ఎందుకంటే మళ్ళీ ఒకటి దగ్గర అన్నం ఉండిపోతుంది కదా. అట్లా ఇది పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ మనం వదిలేద్దాం. డక్కన్ పెట్టేసి మంచి బాయిల్ అయినాక ఒక 10 మినిట్స్ వదిలేస్తే చూసారు కదా, ఇక ఇంత మంచిగా మీకు ఫ్లేవర్గా కరెక్ట్గా మీకు పలుకు ఏమి ఉండదు. మంచిగా మీకు ఎగ్జాక్ట్ రేషియోలో, ఎందుకంటే వాటర్ కూడా మీకు చెప్పినా కదా కరెక్ట్ రేషియోలో. ఇది ఏంటంటే మనకి బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు కూడా మన రెసిపీస్ చూసేసి మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇదే కొబ్బరి అన్నము. చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే నాకు బాగా వస్తుంది. ప్లేట్లో పెట్టుకొని నేనైతే టేస్ట్ చేయడానికి చూపిస్తున్నా. చూడండి గాయస్, ఎంత మంచిగా బ్యూటిఫుల్గా అథెంటిక్ ఫ్లేవర్గా వస్తుందో. నేను దీంట్లో వేరే మసాలా ఏం లేదు, మీ ముందర మీకు డైరెక్ట్ చూపిస్తున్నా కదా ఇదే. నెక్స్ట్ మనం టేస్ట్ చేసేద్దాము రండి. సో గాయస్, ఇట్స్ టైమ్ టు టేస్ట్ అనమాట. ఇందాక మీకు ప్లేట్లో వేసి చూపించిన కదా వీడియోలో. సో నేను టేస్ట్ చేస్తున్నా పర్సనల్గా. సో మీరు చూడండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కొబ్బరి అన్నం కదా ఇది, సేమ్ బగారా రైస్ లాగానే ఉంది. సో మనం కొబ్బరి పాలు కూడా మనం చేసినాం కాబట్టి సో కొబ్బరి ఫ్లేవర్ కూడా మొత్తం రైస్లోకి ఇంక్లూడ్ అయిపోయింది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ మనం మనం వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు మిగులుతాయి కదా. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే చిన్న కట్ చేసుకొని మిక్సీలోకి వేసి కొద్దిగా వాటర్ పోసి మనము కొద్ది క్లాత్లు వేసి మనం కర్చీఫ్ ఉంటుంది కదా దాంట్లో పిండి వేసి మీరు చేస్తే మీకు కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి. సో ఆ రైస్ మెజర్మెంట్స్ తోటి వాటర్ లెవెల్లో మీరు కరెక్ట్గా వస్తే మీకు అన్ని మంచిగా వస్తాయి అనమాట. ఈ ఫ్లేవర్స్ కూడా మనము ఇలాచి గీ కూడా యాడ్ చేసినాం కదా, అవి కూడా చాలా మంచిగా ఫ్లేవర్స్ వస్తున్నాయి ఇందులో. సో వెజిటేరియన్స్కి చాలా మంచి ఫుడ్ అనమాట. నేను కూడా వెజిటేరియనే, నాన్ వెజ్ కూడా కుక్ చేస్తా, కానీ జస్ట్ నేను వెజిటేరియన్ కాబట్టి నేను వెజ్ రెసిపీస్ ఎక్కువ ట్రై చేస్తున్నాను స్టార్టింగ్. సో మీరు కూడా ట్రై చేయండి గాయస్. సో మన ఛానల్ నేమ్ తెలుసు కదా మీకు, బాబీ వ్లాగ్స్. తప్పకుండా మన రెసిపీ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.
సో మళ్ళీ నేను ఇట్లాంటి రెసిపీస్ తోటి ముందు మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్ గాయ్స్.